హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ చంద్ర మాట్లాడుతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మూవీ బడి ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం తెలుగు సినిమా అంటే పాన్ ఇండియా సినిమా అయిపోయింది ప్రస్తుత రోజుల్లో అయితే. కాబట్టి ఎవరికి వాళ్ళకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుని ఎలాగైనా సరే సక్సెస్ అందుకుని ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదగాలనేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక చిన్న హీరోల దగ్గర నుంచి పెద్ద హీరోల వరకు అందరి ప్రయత్నం ఇదే. ఇక ఇలాంటి క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్నటువంటి విశ్వంబర సినిమాలో మరోసారి తన చాటాలని చూసినట్టుగా తెలుస్తుంది. అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. తెలుసుకోబోదు మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. అయితే ఈ సినిమా విషయంలో చిరంజీవి చాలా జాగ్రత్తగా వివరించడమే కాకుండా ప్రతి సీన్ను తానే దగ్గరుండి మరీ చిత్రీకరిస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇకపోతే వశిష్ఠ డైరెక్షన్లో తెరకెక్కుతున్నటువంటి ఈ సినిమా మీద ప్రేక్షకులు విపరీతమైనటువంటి అంచనాలు అయితే ఉన్నాయి. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ మీద తన పంజా రుచి చూపించబోతున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం పాన్ ఇండియాలో రిలీజ్ వస్తున్నటువంటి ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ని అందుకోవడమే కాకుండా సరికొత్త చిరంజీవిని మనం ఈ సినిమాలో చూడబోతున్నాం అంటూ ఇప్పటికే చిత్ర యూనిట్ మన నుంచి సమాచారం అయితే అందుతోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాతో మరో భారీ సక్సెస్ని కొట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే బింబిసారా సినిమాతో భారీ సక్సెస్ని అందుకున్నటువంటి వశిష్ఠ ఈ సినిమాతో సూపర్ సక్సెస్ని కొడితే ఆయనకు నెక్స్ట్ రామ్ చరణ్తో సినిమా చేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే రామ్ చరణ్కి సరిపడా స్క్రిప్ట్ను కూడా రెడీ చేసి ఆయనకు వినిపించినట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఈ సినిమాతో సక్సెస్ కొడితే నెక్స్ట్ ప్రాజెక్టు రామ్ చరణ్తో పట్టాలెక్కడం పక్కా అని ఇండస్ట్రీ వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ మూవీ అప్డేట్. మరో కొత్త మూవీ అప్డేట్ మీ ముందుకు వస్తాను. మీ చంద్రు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.